అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అబ్బరాజు జయలక్ష్మి గారు రచించిన వామనరావు వంటల వారోత్సవాలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అయ్యగారు, నవనవలాడే వంకాయలండి, చూస్తే వదిలిపెట్టరు, రండి రండి అంటూ పిలుస్తున్నాడు గుట్టుగా పోసిన వంకాయలను చూపిస్తూ కూరలమ్మే అతను. అటువైపైనా చూడకుండా వడివడిగా ముందుకు నడిచాడు వామనరావు. గేటు తీసుకుని లోపలికి వెళుతుంటే ఒకటే వరండా ఉండి 2 వాటాలున్న ఆ ఇంట్లో తనకు పక్క వాటాలో ఉండే పెద్దాయన బయట కూర్చొని పెద్దగా పద్యం పాడుతున్నాడు. వంకాయ వంటి కూరయు, పంకజముఖి సీత వంటి భార్యామణియును, శంకరుని వంటి దైవము, లంకాపతి వైరి వంటి రాజును కలడే. ఆయన పడక్కుర్చీలో కళ్ళు మూసుకొని పడుకొని పాడుతున్నాడు. తన రాకను కూడా ఆయన గమనించలేదు. ఎప్పుడూ ఏదో ఒక శతకంలోని పద్యాలను పాడుకుంటూ ఉంటాడు అతను. పద్యాలను అలా రాగయుక్తంగా పాడేవాళ్లంటే తనకు చాలా ఇష్టం. ఆ పద్యాలను వింటుంటే చిన్నప్పుడు తన స్కూల్లోని తెలుగు మాస్టర్ గుర్తుకొస్తారు. ఆయన ఇలాగే పద్యాలను పాడుతూ అర్థం వివరించేవారు. ఈ రోజుల్లో అసలు పిల్లలకు పద్యాలు నేర్పించడం తగ్గిపోయింది. ఒకవేళ నేర్పినా రాగయుక్తంగా ఎవరూ చెప్పటం లేదు. ఈ పద్యాన్ని ఆ పెద్దాయన నోటి వెంట ఎన్నోసార్లు విన్నాడు తను. కాని ఇప్పుడు వింటుంటేనే చిరాకు అనిపిస్తోంది. ఇంట్లోకి వెళ్లేసరికి పక్కవాటాలని పెద్దాయన భార్య పెద్ద గొంతుతో, వంకాయ కూరలో అల్లం పచ్చిమిర్చి నూరు వెయ్యి, కాస్త పచ్చి కొబ్బరి తురుము కూడా కలుపు, బావుంటుంది అంటూ వాళ్ల కోడలికి సలహా ఇవ్వటం వినిపిస్తోంది. ఎదురుగా వచ్చిన భార్య వర్ధని పిలుస్తున్నా వినిపించుకోకుండా గదిలోకి వెళ్లి తలుపేసుకున్నాడు వామనరావు. ఆ రోజు సాయంత్రం వామనరావు ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేసరికి వంగపండు రంగు చీర కట్టుకొని అందంగా ముస్తాబై తన కోసమే ఎదురుచూస్తున్న వర్ధనిని చూసి ముఖం చిట్లించాడు. ఏవండి, చీర బాగాలేదా అన్నది అతని ముఖ కవలికలను గమనించి. నాకు ఈ రంగంటే ఇష్టం లేదు. అదేమిటి, మీకిష్టమైన వెల్వెట్ కలరే కదా. అది ఒకప్పటి మాట, ఇప్పుడు నచ్చదు. బావుంది వరస. ఇంత మాత్రానికి అలా కుమ్ములో కమిలిన వంకాయ ముఖం పెట్టుకోవాలా ఏమిటి? అబ్బా అంటూ తల పట్టుకున్నాడు. ఏమైందండి, తలనొప్పిగా ఉందా? అదేం కాదులే. అయితే సరే, నేను చీర మార్చుకుని వస్తాను గాని త్వరగా తేవలండి మీరు. ఎందుకు? ఎందుకేమిటి, మర్చిపోయారా? మీ స్నేహితులింటికి వెళ్ళాలి కదా. ఓ అవును కదా, 10 నిమిషాల్లో బయలుదేరదాం అంటూ లోపలికెళ్ళాడు. వామనరావు ఫ్రెండ్ రాజారావుకి ఉద్యోగంలో ప్రమోషన్ రావటం వల్ల ముఖ్యమైన దగ్గర వాళ్ళను పిలిచి ఇంట్లోనే డిన్నర్ ఏర్పాటు చేశాడు. వామనరావు వర్ధని వెళ్లేసరికి అందరూ రాజారావుని అభినందనలతో ముంచెత్తారు. తాము తెచ్చిన బొకేను అందించి గుడ్ విషెస్ తెలియజేశారు వీళ్లు కూడా. తర్వాత అందరూ భోజనాల కోసం సిద్ధమయ్యారు. వండిన ఆహార పదార్థాలన్నీ అందమైన డిష్లోకి సర్ది ఒక టేబుల్ పైన ఉంచారు. బఫే పద్ధతిలో ఎవరికి కావాల్సినవి వారు వడ్డించుకుంటున్నారు. ఫ్రైడ్ రైస్ లాంటిదాన్ని ప్లేట్లో వేసుకుందామని గరిటతో పైకి తీసిన వామనరావుకి అన్నంతో పాటు వంకాయ ముక్కలు కూడా వచ్చాయి. వెంటనే గరిటను అందులో వదిలేశాడు. అది చూసిన రాజారావు భార్య, వామనరావు గారు, ఏమిటి అలా వదిలేశారు? అది వంగీబాత్, చాలా బావుంటుంది, నేను వడ్డించినా అంటూ వచ్చింది. వంగీబాతా అన్నాడు కంగారుగా. అవును, వంకాయలతో కలిపి చేసిన రైస్ ఐటెం. ఈరోజు స్పెషల్ ఇదే, తిని చూడండి, చాలా బావుంటుంది అంటూ వడ్డించబోతుంటే చెయ్యి అడ్డు పెడుతూ, తరువాత తింటాను అంటూ ఆమెను తప్పించుకొని 4 అడుగులు వేసి మరో డిష్లో చూస్తే పైన నూనె తేలుతూ వంకాయ కూర కనిపించింది. ఇంతలో వెనక నుంచి వర్ధని వచ్చి, అది బగారా బైంగన్, నేను వడ్డించినా అంటూ గరిటి తీసుకోబోయింది. వద్దొద్దులే అంటూ పెరుగు వేసుకొని గబగబా తినేసి ప్లేటు పడేసి చేతులు కడుక్కున్నాడు. వంకాయలు లేని వంటలు ఎవరూ చేయటం లేదు. ఇదేం పరీక్షరా బాబు, ఇంట్లోనే అనుకుంటే ఎక్కడికి వెళ్ళినా ఏదో రకంగా వంకాయలు ఎదురవుతూనే ఉన్నాయి అనుకుంటూ బ్రతుకు జీవుడా అంటూ బయటపడ్డాడు. వామనరావు వర్ధనిల పెళ్ళయి 6 నెలలే అయింది. వర్ధనికి వంట రాదు అనే విషయం అవగాహన అయ్యేసరికి కొత్త సంసారంలో రోజులు అలా అలా గడిచిపోయాయి. పెళ్లికి ముందు రోజు వరకు హోటల్ భోజనం తిని తిని నోరు చెచ్చుబడిపోయింది. భార్య వచ్చాక కమ్మగా ఇంటి భోజనం చెయ్యాలి అని కలలు కన్న వామనరావు వర్ధనికి వంట చేయటం రాదని తెలిసాక నిరుత్సాహపడ్డాడు. కాని అలవాటైతే అదే వస్తుంది, అదేం పెద్ద బ్రహ్మవిద్య కాదులే అనుకున్నాడు. వర్ధని వంట చేస్తే రుచుల మాట దేవుడెరుగు.
అసలు తయారు చేసిన పదార్థం కూర, పచ్చడ, పప్ప అనేది తెలుసుకోవటం చాలా కష్టం. వర్ధనికి తను అనుకున్నది ఏదైనా వెంటనే అమలు చేయాలనే పంతం ఎక్కువ. ఏ కొంచెం సీరియస్నెస్ భరించలేదు. పొరపాటును ఎప్పుడైనా ఒక్క మాట అంటే ఇక అలకపాన్పు ఎక్కేస్తుంది. మళ్లీ తనే ప్రసన్నం చేసుకునేదాకా ఎన్ని రోజులైనా అలా బెట్టుగానే ఉంటుంది. కొత్త కదా, కొంతకాలం గడిస్తే అన్నీ తనే సర్దుకుంటుందిలే అని సాధ్యమైనంత వరకు సర్దుకుపోతూ ఉన్నాడు వామనరావు. ఈ మధ్య వర్ధని వంటల్లో ఏదో మార్పు కనిపిస్తోంది. వారం రోజులుగా వంకాయలతో రకరకాల ప్రయోగాలు మొదలుపెట్టింది. వంకాయ అంటే తనకు అయిష్టతేమీ లేదు. అమ్మ చేతి వంట చాలా బావుంటుంది. వంకాయ రోటి పచ్చడి, తీయ బజ్జీ, శనగపిండితో బజ్జీలు, కూరలు అన్నీ ఇష్టంగా తింటాడు. అయినా రోజు వంకాయ వంటలే తినాలంటే కష్టంగా ఉంది. వర్ధనిని బాధ పెట్టడం ఇష్టం లేక కష్టమైన ఇష్టంగా తింటున్నట్లు తినటం అలవాటు చేసుకున్నాడు. మొదటి రోజు కంచంలో గుత్తి వంకాయ కూర, వేడివేడి అన్నం వడ్డించి నెయ్యి వేసి కలిపి ఓ ముద్ద నోటికి అందించింది. కూర రుచి సంగతి ఎలా ఉన్నా ప్రేమగా తినిపించటంతో, గుత్తి వంకాయ కూరోయి బావా, కోరి వండినానోయ్ బావా, కూరలోని నా వలపనంతా కూరి వండినానోయ్ బావా అన్న ఎంకిపాట గుర్తుకొచ్చి వామనరావు పరవశించిపోయాడు. ఆ మర్నాటి నుంచి అసలు కష్టాలు మొదలయ్యాయి. వంకాయలతో ఎప్పుడూ తినని వినని రకాలన్నీ రోజుకొకటి చేయటం మొదలుపెట్టింది. ఎంత ఇష్టమైన కూరైనా అప్పుడప్పుడు తింటే ఉన్న ఆనందం రోజు తినాలంటే ఉంటుందా? ఆ రోజు ఆదివారం. మధ్యాహ్నం గదిలో మంచం మీద పడుకొని ఏదో పుస్తకం తిరగేస్తున్నాడు వామనరావు. వంకాయలు ఎప్పుడూ తాజాగా ఉన్నప్పుడే వండుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసిన నీళ్ళలో తరిగిన ముక్కలు వేస్తే నల్లబడవు. తరిగిన వెంటనే కూర చేయాలి. కూర ముక్కలు పోపులో వేసిన వెంటనే ఉప్పు వేయాలి. ఈ జాగ్రత్తలు పాటించకపోతే ముక్కలు కనరెక్కి వంకాయ కూర రుచిగా ఉండదు. పుస్తకం పక్కన పెట్టి హాల్లోకొచ్చాడు వామనరావు. టీవీలో ఇంటింటా వంట కార్యక్రమంలో వంకాయ కూర చేస్తూ చిట్కాలు చెబుతున్నారు. వర్ధని టీవీ ఎదురుగా సోఫాలో కూర్చొని శ్రద్ధగా చూస్తూ మధ్య మధ్యలో తన చేతిలో ఉన్న పుస్తకంలో ఏదో రాసుకుంటోంది. మళ్లీ టీవీలో యాంకర్ ముఖం నిండా పళ్లే కనిపించేంతగా నవ్వుతూ, ఇంటింటా వంటలో వారం రోజులుగా జరుగుతున్న వంకాయ ఉత్సవాలు నేటితో పూర్తయ్యాయి. ఇన్ని రోజులుగా మేము తయారు చేసి చూపించిన వంకాయలతో విచిత్రమైన రుచులు మీ అందరికీ చాలా చాలా నచ్చినట్లు మీరు చేసిన ఫోన్ల ద్వారా, పంపిన ఎస్ఎంఎస్ల ద్వారా తెలిసింది. మీ అభిమానానికి మా ధన్యవాదాలు. మీ అభిమానం ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాము. రేపటి నుంచి బూడిద గుమ్మడికాయతో భలే గమ్మత్తైన వంటలు చూపించబోతున్నాము. దీన్ని కూడా మీరంతా మిస్ కాకుండా జాగ్రత్తగా ఫాలో అవుతూ మన వంటల వారోత్సవాలు కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాం. బాయ్ బాయ్ అంటూ చెయ్యూపుతూ ఉన్నట్లుండి మాయమైంది యాంకరు. ఇన్ని రోజులుగా వర్ధని తన వచ్చిరాని వంటలతో పాటు ప్రతిరోజు వంకాయలతో రకరకాల ప్రయోగాలు చేసి తన సహనానికి పరీక్ష పెడుతుందని, చివరకు తనకు వంకాయ రంగంటే కూడా మొహం మొత్తినట్లే చేయటానికి కారణం టీవీలో వచ్చే ఈ వంటల కార్యక్రమం అన్నమాట. రోజు వంకాయ ఏమిటి, వేరే ఏదైనా చేయలేకపోయావా అంటే, తిని చూడండి చాలా బావుంటుంది, మీకోసమే ప్రేమగా చేశాను అనేది. వంకాయ కూరలన్నింటిలోకి రుచిగా ఉంటుంది. చూడటానికి కూడా తల మీద కిరీటం పెట్టుకున్న రాజులాగా ఉంటుంది. అందుకే కూరలలో రాజు అన్నారు అన్నది ఒకరోజు. ఏం కాదు, పొడుగు టోపీ పెట్టుకున్న జోకర్లా ఉంటుంది అని అనాలనుకుని మౌనంగా ఊరుకున్నాను. పోనీలే, కాపురం కొత్త, వంట చేయటం కొత్త, ఏమన్నా అంటే బాధపడుతుంది పాపం అని భరించాడు. దీని వెనుక ఉన్న అసలు సంగతేమిటో ఇవాళ తెలిసింది అనుకున్నాడు. అంతేకాదు, యాంకర్ చివర్లో చెప్పిన విషయం కూడా గుర్తు చేసుకున్నాడు. రేపటి నుండి బూడిద గుమ్మడికాయలతో వెరైటీ వంటలన్నమాట. ఇక నా పని గోవింద అనుకుని వామనరావు చేతులు రెండు పైకెత్తి ఆ ఏడుకొండల వాడికి నమస్కరించబోతుండగా వర్ధని వచ్చి, ఏమండోయ్, బూడిద గుమ్మడికాయ ఎక్కడ దొరుకుతుందండి అని అడిగింది. హతోస్మి అంటూ చేతులు నెత్తి మీద పెట్టుకున్నాడు. ఉన్నట్లుండి ఈయనకేమైందబ్బా అని తెల్లబోయి చూసింది వర్ధని. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.